ఎమ్మెల్సీ తలసిల రఘురాం తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇటీవల జగన్ భద్రతలో లోపాలు స్పష్టంగా కనిపించాయని, దీనిపైన విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొంది. జగన్ జిల్లాల పర్యటనల సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. జగన్కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే సమయంలో భద్రతా పరంగా తీవ్ర స్థాయిలో లోపాలు కనిపించాయని లేఖలో వివరించారు. ఈ లోపాలపైన విచారణ చేపట్టాలని కోరారు. సాధారణంగా 22 కిలోమీటర్లు ఉన్న మార్గాన్ని పక్కన పెట్టి ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా 47 కిలోమీటర్ల మార్గానికి రూటు మార్పు చేశారని పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తిరుగు ప్రయాణం రూటు మార్పు చేశారని వివరించారు. జగన్కు సూచించిన మార్గం అత్యంత రద్దీగా ఉందని, జెడ్+ కేటగిరీ ఉన్న వీవీఐపీకి ఏమాత్రం అనుకూలం కాదని పేర్కొన్నారు. ఈ విధమైన అనూహ్య రూట్ మ్యాప్లు భద్రతా పరంగా ప్రోటోకాల్స్ను బలహీనపరుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో వీఐపీకి భద్రతా పరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముందస్తు భద్రతా అంచనా లేకుండా, లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వకుండా తీసుకుంటున్న ఈ సడన్ నిర్ణయాలతో సమస్యలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులో వివరించారు. ముందస్తు సమాచారం లేకుండా నిర్లక్ష్యంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఒక్క ఘటన మాత్రమే కాదని, గతంలోనూ ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నారని పరిణామాలను లేఖలో వివరించారు. జగన్ భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖను లేఖలో కోరారు.